చూడటానికి మేము బయలుదేరి వెళ్తున్నాం. మాకు వెనుకను ముందు మీరు నడిపించండి. ఎవరి గృహాలకైతే దర్శిస్తున్నామో వారందరి జీవితంలో సంతోషం, ఆనందం నజరుడని యేసునామములో కలుగును గాక. ఏ ఇంటికైతే మీరు వెళ్తున్నారో ఆ ఇంటికి శుభమని పలకమన్నా, అయా నీ సమాధానం అని పలకమన్నా తండ్రి, నీ నామంలో ఆ ఇంటికి శాంతి కలుగును గాక, ఆ ఇంటికి సమాధానం వచ్చును గాక. యేసు నామమును చేర్చుకుని గాక. ఈ రక్షకుడు నాకు కావాలని, ఈ రక్షకుడి దగ్గరికి రావాలని యేసు నామమును ఒప్పుకొందురుగాక ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క గలీలో, ప్రతి గృహంలో, బస్తీలో ఉన్న వారందరూ, బ్లాక్లో ఉన్న వారందరూ యేసే నిజమైన దేవుడిని, రక్షకుడని, విమోచకుడని యేసు నామములను ఎందు విశ్వాసం కలిగి ఉందురు గాక. నాయన తండ్రి, నీ నామంలో మేము పడుతున్న ప్రయాసకు తగినట్టు కొన్ని ఆత్మలైనా సంఘానికి నడిపించమని, జరగవస్తున్న కార్యక్రమం తోడు నడిపించమని, ఏ గృహం దగ్గరికి వెళుతున్నామో ఆ గృహంలో మీరు నడిపించి ప్రతి చీకటి ప్రభావం తొలగించి ఆత్మకార్యాలు జరిగించి మహిమ తెచ్చుకొని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నేడు పాయాక బెత్లెహేము యూరీలు, నేడు పాయాక బెత్లెహేము యూరీలు, కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలుడి నామమందున, ఇమ్మానుయేలుడి నామమందున, శ్రీయేసుండు జన్మించి శ్రీయేసుండు జన్మించి ఆ కార్యక్రమంలో పాల్గొనస్తులుగా ఉండాలని ప్రభునామం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మన కొరకు పరమం రాజకుండ ధరించి నాడట. చింతలేదిక యేసు పుట్టెను, ప్రైజ్ ది లార్డ్. యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేమునందున, చెంత చేరెను సర్వధనాగమా, సంతోషమందుమా. క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా 18వ బ్లాక్ లో ఉన్నటువంటి మోజెస్ గారికి, శోభా గారికి, వాళ్ళ పిల్లలకి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులుగా, సంఘముగా కూడి ఈరోజు ఈ విధముగా క్యారల్స్ జరపడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవుని వాక్యం చదువుకుని ముందుకి వెళదామండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 47 వచనము 48, 49. 1 కొరింథీ 15వ అధ్యాయము 47వ వచనము, 48వ వచనము, 49వ వచనం. ఓకే, చదవండి. మొదటి మనుషుడు భూసంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎప్పుడో పుట్టినవాడు, మట్టి నుండి పుట్టినవాడు మట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను మట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 15వ అధ్యాయము 47వ వచనం ఈ విధముగా చదివిస్తున్నది. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. ఎవరండి?
మొదటి ఆదాము అయినటువంటి దేవుడు మట్టి చేత మనిషిని చేయటం అనేది జరిగింది. మానవుడు శరీరము, ఆత్మ, ప్రాణము 3 కలిస్తే మానవుడై ఉన్నాడు. దేవుడు కూడా ఆయన స్వారూప్యములో ఆయన పోలిక చొప్పున దేవుడు మనిషిని చేయటం అనేది జరిగింది. దేవుడు ఎలా ఉన్నాడంటే నిశ్చయముగా మనం ఎలా ఉన్నామో దేవుని పోలికలో మనం చేయబడ్డాము కాబట్టి మొదటి మానవుడు కూడా ఆ విధముగానే మట్టితో చేసి ఆయన జీవాత్మను ఆయనలో ఊదటం వల్ల మనిషి అవటం అయినట్టుగా ఈ వాక్యం సెలవిస్తుంది. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఎవరండి రెండవ మనుషుడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మొదటి ఆదామని ఏ విధంగా ఉన్నదో రెండో ఆదామని మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా పేరు. మొదటి మనిషి మట్టి నుండి వస్తే రెండో మనిషి దేవుడై ఉండి మానవ రూపిగా ఈ లోకానికి మానవ రూపుగా రావటం జరిగింది. ఈయనకి మరొక పేరు రెండో ఆదామని. మట్టి నుండి పుట్టినవాడు మట్టి నుండి పుట్టినవాడు ఎటువో మట్టి నుండి పుట్టినవారు అటువారే. భూ సంబంధమైన వ్యక్తే అవుతాడు. పరలోకమందు ఎట్టివాడో పరలోక సంబంధంలో అటువారే. అవును, భూమి నుండి తీయబడ్డాము కాబట్టి మనం మట్టివారము. పరలోక సంబంధమైన వ్యక్తి పరలోకానికి సంబంధించిన వ్యక్తి. మనలో ఉన్నటువంటి శరీరము భూ సంబంధమైనది అయితే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చినది కాబట్టి మన ఆత్మ దేవునిదై ఉన్నది. మనం పరలోక సంబంధమై ఉన్నాం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారు పోలికను ధరించిన ప్రకారం మన పోలిక మొదట ఆదాము పోలిక స్వభావక సిద్ధంగా పైకి కనిపించేది శరీరము కాబట్టి మనము మొదటి ఆదాము అయినటువంటి శరీరము మనకు బాహ్య రూపము అంతరంగ పురుషుడు వేరు, బాహ్య పురుషుడు వేరు. అంతరంగ పురుషుడు క్రీస్తు స్వారూప్యతలో ఉంటే బాహ్య పురుషుడు అంటే పైకి కనిపించే శరీరము మొదట ఆదాము రూపంలో ఉన్నది. మరియు మట్టి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారం పరలోకమందుండే పోలికను ధరించినవి. అట్లా ఏ విధంగా అయితే క్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తునందు రక్షణ పొందిన వ్యక్తులు ఆయన ఆత్మ బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా మనం తిరిగి జన్మించడం వల్ల నూతన సృష్టిగా మార్చబడటం, మనలో క్రీస్తు ఆత్మ ఉండటం వల్ల మన క్రీస్తు స్వభావం కలిగి ఉంటాం. మొదటి ఆదాము అయితే మట్టి మనిషి, రెండో ఆదాము అనేటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని పోలికగా మనల్ని చేసుకుని ఉన్నాడు. మనలో ఆయన రక్షణ ద్వారా ఆయన ఆత్మ మనలోకి వచ్చింది కాబట్టి మనం దేవుని పోలికగా చేయబడ్డామని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ మీ పేరేమన్నారు? శోభ. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధముగా సంఘముతో కూడా కూడి నాయన నిన్ను స్తుతించడానికి నీ మాటలు చెప్పటానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మోజెస్ గారిని వారి నాన్న శోభా గారిని వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 11 మాసాల వారి జీవితంలో నాయన దాటింపజేసి 12వ మాసంలో మీరు వారిని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా వారి జీవితాల్లో సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తమును అనుగ్రహించండి ప్రభువా. వీరు నిన్ను ఎరిగిన బిడ్డలై ఉన్నారు కాబట్టి చివరి వరకు కూడా నమ్మకంగా ఉండుటకు కృపను అనుగ్రహించండి నాయనా తండ్రి. ఈ రక్షణ వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. ఆ రక్షణను చివరి వరకు కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి జ్ఞాన బిడ్డలను బట్టి వందనాలు. వారి జ్ఞానమందు, వయస్సు, మనుషుల దయందు, నీ దయందు వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి జీవితాలలో మా ప్రభా చదువులో తోడైనండి. వారి అవసరతలు అక్కర్లు నాయన తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వీరిని బట్టి నాయన తండ్రి ఈ బ్లాక్ లో వాళ్ళందరూ కూడా దీవించబడటకు కృపను అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు అత్యున్నత శ్రేష్టమైన నామం పెట్టి ప్రార్థించి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. ఇప్పుడు తీయండి. మహారాజు పుట్టాడని, పుట్టాడని, మహారాజు పుట్టాడని,
Merry Merry Christmas. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు. శ్రేయసుండు జన్మించే రేయిలు, శ్రేయసుండు జన్మించే రేయిలు, నేను పాయాక బెత్లెహేం యోరేలు, నేను పాయాక బెత్లెహేం యోరేలు. శ్రేయసుండు జన్మించే రేయిలు, శ్రేయసుండు రేయిలు, నేను పాయాక బెత్లెహేం యోరేలు, నేను పాయాక బెత్లెహేం యోరేలు. కన్యయ మరియమ్మ గర్భమందున, కన్యయ మరియమ్మ గర్భమందున, ఏమానుయేలేనడి నామమందున, ఏమానుయేలేనడి నామమందున. శ్రేయసుండు జన్మించే రేయిలు, శ్రేయసుండు రేయిలు, నేను పాయాక బెత్లెహేం యోరేలు, నేను పాయాక బెత్లెహేం యోరేలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఏ విషయం అందరూ హ్యాపీ క్రిస్మస్ అనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గృహస్థులకి, లక్ష్మి గారికి, దీపక్కి, ప్రణితికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా కూడి వచ్చి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ కొల్లూరులో ఉన్నటువంటి ఈ బ్లాక్లో ఉన్న ప్రజలకు దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో చిన్న వాక్యము చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 6వ వచనం చదువుదాం, తర్వాత 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన 6వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక ఏలయనగా 2వ అధ్యాయంలో 6వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఓకే, దేవునికి స్తోత్రం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో దేవుడు ఈ విధముగా వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. అమూల్యమైన మూలరాతి సియోనులో స్థాపించి ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలరాతి అయి ఉన్నాడు. ఆయన సియోనులో స్థాపించు, ఆయన యందు విశ్వాసమించువాడు ఏ మాత్రము సిగ్గుపడడని లేఖనము సెలవిస్తున్నది. అదేవిధంగా 9వ వచనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ఆమేన్. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం, ఒకప్పుడు లోకములో ఉన్నవారం. దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున ఆయన జగత్పనాది వేయపడుకునిపే ఆయన ప్రేమలో మనం ఏర్పాటు చేసుకుంటాం అనేది జరిగినది. అయితే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని మనలో నింపి ఉన్నాడు. మనము వెలుగు సంబంధమై ఉన్నాం. మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తమే ఏర్పరచబడ్డాం. అంటే మన ప్రభు అయిన యొక్క ఆయన ప్రేమ, ఆయన సంతోషము, ఆయన సమాధానము, ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాళత్వము, ఆయన మంచితనము, ఆయన విశ్వాసము, ఆయన సాత్వికము, ఆయన గుణగణాలను ఈ లోకానికి మనం ప్రచురపరచవలసి ఉన్నది. ఇది కేవలం దైవ సేవకులకో మాత్రమే కాదు, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన ప్రేమను ప్రకటించవలసి ఉన్నది. ఆయన గుణాదేశాలని మనము ప్రజలకు తెలియచేయాల్సి ఉన్నది. దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో, ఎందుకు ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానం, ఆయన జననము గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయటం నిమిత్తమే మనం ఏర్పాటు చేయటం అనేది దేవుడు చేసుకుని ఉన్నాడు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. ఎవరండి మనము? ఆయన వంశములో, దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడిన వారు. అంత మాత్రమే కాదు, మనని రాజులు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనం యాజకులు అంటున్నారు. కేవలం యాజకులు మాత్రమే కాదు, క్రీస్తు యేసునందు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో రాజులు, యాజకులై ఉన్నారు, పరిశుద్ధ జనమై ఉన్నారు, ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఇప్పుడు మన మీద సాతాను యొక్క అధికారం లేదు, మన మీద పాపానికి అధికారం లేదు, మన మీద లోక సంబంధం కానే కాదు, మన వెలుగు సంబంధం, క్రీస్తు సంబంధం. కాబట్టి మనము పరిశుద్ధ జనమై ఉన్నాం, రాజులము, యాజకులము, ఆయన స్వాస్థ్యమైనటువంటి బిడ్డలమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబానికి, ఈ బ్లాక్ లో ఉన్న వారికి తెలియజేసేది ఏమనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం తను దేవుడై ఉండి నరుడుగా ఈ లోకానికి వచ్చి తను ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా ఆయన రాబోతున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అమ్మా ఏమన్నా దీపికానా? అమ్మ లక్ష్మి గారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, నీ కుమార్తె లక్ష్మి గురించి, దీపిక గురించి, ప్రణీత్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. నీ కుమార్తెను ప్రేమించి నీ ఇచ్చినటువంటి నాయన ఈ కుమార్తెను బట్టి కూడా వందనాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి అవసరతలు అక్కర్లను వెరిగిన దేవుడు లక్ష్మి గారికి నా తండ్రి గృహం ఇచ్చి ఉన్నావు తండ్రి. నాయన తన కుటుంబాన్ని పోషించడానికి మా ప్రభా తండ్రి ఒక మంచి నాయన తండ్రి నాయన పని దొరకటానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కుమార్తె విషయంలో కూడా వారు నాయన సేవా విషయంలో కూడా మీరు తోడై నుండి తన భర్తను తండ్రి జ్ఞాపనం చేసుకోండి, తనను కూడా జ్ఞాపనం చేసుకోండి ప్రభా. వారి సేవ కాడ ఫలించుడుకు, విస్తరించుడుకు, అభివృద్ధి నందుడుకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మందిని రక్షించే కుటుంబంగా ఉండు కృపను అనుగ్రహించండి. నీ కుమార్తె నాయన తండ్రి నీకు వందనాలు. దీపికకు నాయన తండ్రి నాన్న గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యమై ఉన్నది. నా తండ్రి నువ్వు తెరిస్తే ముయ్యగలవాడు లేడు, నువ్వు మూస్తే తెరవగలవాడు లేడు. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భమును నా తండ్రి నువ్వు తెరిసే దేవుడువై ఉన్నావు మా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీకు మహిమ కలుగును గాక. అన్న ప్రార్థన చేసినప్పుడు నాయన నిశ్చయముగా సమయలను అనుగ్రహించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో కుమార్తె గర్భఫలము గురించి ప్రార్థన నీ దాసుడుగా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి ఆమె. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఏ విధంగా అయితే నా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు తెలుగు అబ్రహామును తండ్రి నాయన ఆశీర్వదించి వాగ్దానం ఇచ్చి నెరవేర్చి ఉన్నావో నీ కుమార్తె విషయంలో మరలా వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. అద్భుత రీతిగా ఆమె గర్భం తెరవడానికి సహాయం చేయండి. వీరి అవసరతలు అక్కర్లో తీర్చండి. ఈ క్రిస్మస్ మాసం 11 నెలలు ఈ సంవత్సరం వారిని నాయన తల్లి దాటింపజేసి ఉన్నావు
12వ మాసంలో నా తండ్రి నువ్వు అడుగు పెట్టడానికి సహాయం చేసి ఉన్నావు. సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము నాన్న తండ్రి వారి జీవితాలలో ఉండు కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నిన్ను హత్తుకుని దీవించుటకు, నీ రాకడకు వారు సిద్ధపరుస్తూ అనేకులకు నా తండ్రి నీ సువార్త ప్రకటించి నీ రాజ్యంలోనికి వారు నాన్న ప్రజలను తీసుకువచ్చే వారుగా ఉండుటకు సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకను పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. Madam, praise the Lord. ఫైట్ వరకు ఫైట్ దొరకదు. శివ గారికి, దీపికా గారికి వారికి ఇచ్చిన మరి నలుగురు బిడ్డలకు ప్రభు నామన్న వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వించను గాక. మరి ఈ సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం కొన్ని వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చాలు. ఇక్కడ వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యంలో సందర్భం ఏంటంటే, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వములో ఉన్నవాడు, సర్వవ్యాప్తిలో ఉన్నవాడు.
ఆయన ఉన్నవాడు అనేవాడు, ఆయన మొదటివాడు కడపటివాడు, తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు, మార్పు లేనివాడు. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కరుణా సంపన్నుడు. తన ప్రజలను దేవుడు తన చేతులతో సృష్టించినటువంటి వాడు. ఆ దేవుడు సకల ప్రజలందరికీ తండ్రి. ఈ విశ్వములో ఏమీ లేనప్పుడు దేవుడే తన చేతులతో తన పిల్లలను నిర్మించాడు. దేవుడు తన పిల్లలను పుట్టించినటువంటి సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి దేవుడు తన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుడు ప్రేమించేటువంటి స్వభావం గలవాడు. తండ్రి యొక్క ప్రేమ తన పిల్లలలో చూసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క గుణలక్షణాలు తన పిల్లలలో ఉండాలని దేవుడు ఆశించాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని ఆలోచనలు విడిచిపెట్టి, దేవుని తలంపులను విడిచిపెట్టి సకల ప్రజలందరూ కూడా దేవునికి దూరం అయిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ, ఎవరికి నచ్చినటువంటి పాపంలోను శాపంలోను తిరుగులాడుతున్నారు. అందుకని దేవుడు పరమ పవిత్రుడు, మనుషులందరూ కూడా స్వతహాగా పాపి. అందుకని పరమ ప్రభువును చేరటానికి ప్రతి మానవుడికి ధైర్యం లేక, ప్రతి మనుషుడికి భయం వేసి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, దాని అంతము నిత్య నరకం అనే వాక్యం రాయబడింది. దేవుని యందు ప్రియులారా, దేవుడు భూలోకమును చూసినప్పుడు ప్రజలందరూ కూడా తమ ఆలోచన తగినట్టుగా చెడిపోయిన కారణం చేత తమ ప్రవర్తనను చెరిపివేసుకున్నారు, తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, భయము, కలవరము, ఆందోళన. నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితుల మధ్య మానవుడు కొట్టుమిట్టలాడుతూ ఈ భూమి మీద బ్రతికదానికంటే చావటమే మేలు అనే తీర్మానంతో ఉన్నాడు మనుషుడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రియులారా, దేవుడు అనుకున్నాడు మనిషి అజ్ఞాని, మనుషుడికి జ్ఞానం లేక చావు మీద తీర్మానం చేసుకుంటున్నాడని దేవుడు బాధపడ్డాడు. చావు పరిష్కారం కాదు, బ్రతకడమే పరిష్కారం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ప్రజల నుండి ఎందుకు తొలగిపోయింది అని అంటే, దేవుని యొక్క ప్రేమ ప్రజలు పాపం చేస్తున్న కారణం చేత దేవుని ప్రేమ తొలగిపోయింది. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే తొలగిపోయిందో మనుషుడు అంతకంతకు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన ప్రతి మనుషుడు కూడా తమ మార్గములను అనుసరించిన కారణం చేత ప్రతి మనుషుడికి ఈ భూమి మీద బ్రతుకు మీద ఆశ లేకుండా పోయింది. అయితే ఇలాంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించాడంట. ఎందుకు పంపించాడు అని అంటే, సర్వమానవాళే చేసిన ప్రజలు చేసినటువంటి పాపాన్ని పరిహరించడానికి ఆయన పవిత్రమైన రక్తం చెందించి, ఆయన రక్తం ద్వారాగా తన ప్రజలను విమోచించటానికి, తన ప్రజలను పవిత్రపరచటానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయనకు ఒక పేరుంది, అద్భుతీయ కుమారుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటండి? అద్భుతీయమైన కుమారుడు. ఆ కుమారుని యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా పాపం నుంచి విడుదల పొందుతారు, శాపం నుండి విడుదల పొందుతారు, దోషం నుండి విడుదల పొందుతారు. ఎక్కడ
మనుషుడు అపవిత్రుడైపోయాడో యేసు క్రీస్తు వైపు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ఎందుకు? తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు కాబట్టి. అలాగే ఈరోజు ప్రతి మనుషుడు కూడా దేవుణ్ణి ఎరగకుండా తిరిగే ప్రతి మనుషుడు కూడా కఠినంగా ఉన్నాడు. హృదయాన్ని చాలా విషయాల్లో బాధ గాయపరుచుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సర్వ మానవాళి యొక్క మనుషులకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విన్నవారు అనేక మంది ఆయన కాలంలో మారుమనసు పొందారు. మన జీవితం మారాలంటే మనం కూడా మనం చేసినటువంటి పాపాలను బట్టి మనం పశ్చాత్తాపడాలి. మనం సమాధాన పడితే మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు వారు ప్రభువారు భరించి మనకు ఉన్నటువంటి ప్రతి భారాన్ని, ప్రతి పాప భారాన్ని తొలగించి మన ఆత్మకు శాంతిని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారు. ఇందులో దేవుని యొక్క ప్రేమ కనిపిస్తోంది. ఆ ప్రేమను యేసుక్రీస్తు ద్వారాగా కనపరచబడింది. అందుకని అద్భుతీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచాలి. ప్రతి మనుషుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఏ భేదము లేదు, ఈ మతం లేదు, ఆ మతం లేదు, మనందరం కూడా ప్రభు బిడ్డలమే. కానీ మన జీవితంలో ఆశించిన దాన్ని బట్టి మనం చేసిన వ్యసనాల వలన ప్రతి మనుషుడు కూడా దేవునికి దూరం అయిపోతున్న కారణం చేత మరలా తిరిగి తన ప్రేమను కనపరచడానికి యేసు ప్రభువు వారు తిరిగి రమ్మని, మీ యొక్క అపవిత్రత అంతటిని నేను బాగు చేస్తానని ఈ ప్రభువే తిరిగి మరలా సమాధానం ఇస్తున్నాను. సమాధానం లేని వారికి సమాధానం వస్తుంది, శాంతి లేని వారికి శాంతి వస్తుంది. ఏ పరిస్థితుల్లో ఆశీర్వాదం పోగొట్టుకున్నారో దీని వైపు చూస్తే కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి మరలా ఈ ప్రభు ఇస్తాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ఈ ప్రేమను మీరు ఆస్వాదించండి. యేసు దగ్గరికి రండి. మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తారు. మీ ఆత్మలకు రక్షణ కలిగజేస్తాడు. నేడే రక్షణ శుభదినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాం. కనుక సర్వలోకంలో ప్రజలందరూ కూడా రక్షణ పొందడానికి రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. మన రక్షించడానికి వచ్చాడు. మన జీవితాలను మార్చి పరలోక రాజ్యాన్ని తీసుకుపోవడానికి వచ్చాడు. ఆ ప్రభువుని కోరుకుంటే మీరు కూడా ధన్యులవుతారు. ఈ సువార్త మీకు, మీ కుటుంబానికి, ఈ బ్లాక్ లోని వారికి అందరికీ ఆశ్చర్యకరంగా ప్రభు ఆత్మ మార్చుని గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, మీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. మా ప్రియ సహోదరుడు శివ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన్ని దీవించండి, ఆశ్రయించండి. ఆయుష్ ఐరారోగ్యాలు దయచేయండి. ఆయుష్ ఐరారోగ్యాలు, దీర్ఘాయుష్ కాలము యేసు నామమున కలుగును గాక. మీ సన్నిధిని దేవ విశ్వసించినటువంటి ఈ బిడ్డలకి, ఆ కుటుంబానికి రక్షణ కలుగును గాక. నోవహు కుటుంబానికి వచ్చిన రక్షణ యేసు నామమున కలుగును గాక. దీపిక గారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. దీర్ఘాయుష్ కాలము, ఆయుష్ ఐరారోగ్యాలు సహోదరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఇరువురిని ప్రేమించి ఇచ్చిన నలుగురి బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రం. అంజలి గారిని, అంబిక గారిని, అశ్విని, అనిల్ కుమార్ను నాయనా దీవించండి, ఆశీర్వదించండి. వారి భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు శక్తిగా నామంలో ఈ కుటుంబంలో ఉన్న ప్రత్యేక అవసరతలన్నీ నజరేయుడైన యేసు నామములో తీర్చబడుగాక. ఇంటికి ఆశీర్వాదం కలుగును గాక. ఇంటికి నీడు సమాధానం కలుగును గాక. యేసు నామములో నీ శాంతిని విడుదల చేస్తున్నాము నాయన. ఇది ఎంత గొప్ప రక్షణ, సంతోషం నేడు ఇంటికి ప్రకటిస్తూ ఉండగా ఈ రక్షణ సువార్తలో ఉన్నటువంటి సమాధానం ఈ కుటుంబానికి ఎల్ల వేళలా ఉండును గాకని ప్రార్థిస్తూ ఈ కుటుంబమును యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అడతగని అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి, సమాధానం, ప్రేమ సమాధానకర్తగా దేవుడు శివగారి కుటుంబమునకును, ఈ బ్లాక్ లో ఉన్న వారందరి కుటుంబమునకును సదాకాలం తోడయండి. సకల ఆశీర్వాదంతో నడిపించి గొప్ప రక్షణ సంతోషంతో నింపును గాక. Happy, happy Christmas! Merry Christmas! Very, Merry Christmas! Happy Christmas! Happy,
హ్యాపీ క్రిస్మస్. చిత్రాలవాడే మన యేసయ్య చిత్రాలవాడే మన యేసయ్య చాలా చిత్రాలవాడే మన యేసయ్య దయగా ప్రాణంతో ఈ జగములో తెలియడు అమ్మమ్మమ్మమ్మమ్మ చిత్రాలవాడే
ప్రైజ్ ద లార్డ్. స్నేహితుడా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తిరుగుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో సహోదరి మేరీ గారికి, వారి పిల్లలకు, కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ తిమోతి గారికి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నటువంటి పత్రిక భాగములో ఇలాగా వ్రాయబడింది. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఎవరికి దైవభక్తి చేయాలి? దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి భక్తి చేయాలి. ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో క్రీస్తు ప్రభు వారిని ఆరాధించాలని, క్రీస్తు ప్రభు వారిని కనపరచాలని, క్రీస్తు ప్రభు వారిని మహిమపరచాలని లేఖనాలు వ్రాయబడ్డాయి. ఆ లేఖనానుసారంగా జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ జన్మించారో తెలుసుకొని, జన్మించినటువంటి జన్మస్థలాలకి వారు వెళ్ళి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారిని
పూజించారు, ఆయనకు మొక్కారు, ఆయనకు సాగిలపడ్డారు. ఎందుకు అనంటే దైవ భక్తి అంటే దేవుని కూర్చున్నటువంటి జ్ఞాన వివేచన, ఆ జ్ఞానులు గుర్తించారు కాబట్టి ఈరోజు ఆ జ్ఞానులు దేవుని కుమారుడైన యేసు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ కుమారుడైనటువంటి యేసును గణపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవుల యొక్క ప్రజలను తన పాపం నుండి వారిని విడిపించి రక్షించడానికి దైవ కుమారుడి లోకానికి ఆరోహణమయ్యాడని, ప్రత్యక్షమయ్యాడని లేఖనాలను గుర్తు చేస్తూ శరీరధారుడిగా ఈ లోకం ప్రత్యక్షమయ్యాడు. నేను మనలందరిని కూడా ఈ లోకములో పరిశుద్ధులుగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి పరమ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండడని వాక్యము రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవిత్రమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రజలను తన రక్తం ద్వారాగా ప్రజలను పవిత్రపరచడానికి వచ్చాడు. అందుకు యోహాను గారు ఇలాగ పత్రికలో రాస్తూ, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేయ. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వరకు ఇలాగ నా చదువుకుంటూ పోతే వచనాలు ఉంటాయి. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మనలందరిని కూడా తండ్రి యొక్క రాజ్యానికి సిద్ధపరచడానికి, మునుపు దూరంగా ఉన్నటువంటి వారు మనలను తండ్రి దగ్గరకు సంధి చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్య భారమును ఆయన భుజముల మీద మోసుకొని ఏ భారమైతే కలిగి ఉన్నాడో ఆ భారము, ఆ పని చేసి ముగించి ఈరోజు తన దాసులైన మాకు ఆయన రాజ్య భారాన్ని అప్పగించి వెళ్ళాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి ఈ రక్షణ సువార్తను ప్రకటించమని ఆయన ప్రత్యక్షత ఆయన దాసులుగా మాకు ఇచ్చి వెళ్ళాడు. అందుకని 1వ బ్లాక్ను మొదలుకొని 117వ బ్లాక్ వరకు ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో రక్షకుడైన యేసు మన కొరకు పుట్టాడు, మన కోసం జన్మించాడు. ఆయన జన్మదినము ఈరోజు మనకి ధన్యమవుతుంది. ఆయన దగ్గరకు వచ్చి మనము పాపం చేశాము, మేము దారి తప్పి తిరుగుతున్నాం, మమ్మల్ని క్షమించి నీ దారికి నడిపించయ్యా అని మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు క్షమిస్తాడంట, పవిత్రపరుస్తాడంట. తండ్రి రాజ్యానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసయ్య తీసుకుని వెళ్తాడు అని అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనా, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు చేరడన్నాడు. ఇదే శుభార్త. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారందమంతా కూడా చెడిపోతుంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి గమ్యము తెలియని వారిగా ఉన్నారు. కాబట్టి గమ్యం ఎరగినటువంటి దారిలో తిరుగుతున్నటువంటి ప్రజలకు గమ్యం తెలిసేలాగా తెలియపరచడానికి మన బోధకుడైన యేసు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బోధకుని యొక్క ప్రత్యక్షతలో ఉన్నటువంటి మాటలు ఎవరైతే వింటారో విన్నవారు విశ్వసించండి, విన్న మాటలను బట్టి నమ్మండి, రక్షించబడండి, ఆయనతో నడవండి, ప్రభు రాజ్యాన్ని చేరండి. ఇదే క్రిస్మస్ వేడుక దినాల్లో మేము మీకు తెలియపరిచే శుభవార్త. ఈ సువర్తమానము మేరీ గారి కుటుంబానికి, ఈ బ్లాక్ లో ఉన్న వారందరి కుటుంబములకు దేవుడు
ఆశీర్వదించి తన రక్తం ద్వారా రక్షణ కలుగు చేసి దేవుని యొక్క రాజ్యానికి ఆయత్తపరచును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ శుభ సమయంలో క్రీస్తు పుట్టినటువంటి జన్మదిన వేడుకల్లో, క్రిస్మస్ ఆరాధన కూడిక వేడుక దినాల్లో, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఈ సువర్తమానము అన్ని బ్లాక్లోకి ప్రకటించడానికి, ప్రచురం చేయడానికి మమ్మల్ని పిలిచిన వాడా, ఏర్పాటు చేసిన వాడా, ఎన్నుకున్న వాడా, నీకు స్తోత్రాలు. మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి, తెలుసుకున్న వాటి అన్నిటి గురించి ప్రతి కుటుంబాలు తెలియజేస్తున్నాం. ఈ సువర్తమానం విన్నటువంటి మేరీ గారి కుటుంబానికి నీ దీవెన ఆశీర్వాదము కలుగును గాక. వారి ఆత్మకు శాంతి కలుగును గాక. వారి కుటుంబానికి సమాధానం కలుగును గాక. గొప్ప రక్షణ సంతోషము యేసు నామములో వారి కుటుంబంలో పరివర్తన చెందును గాక. ప్రతి విధమైన అవసరతలన్నీ తీర్చబడి గాక. ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో వారికి తెలియనటువంటి ఆశీర్వాదాల కుటుంబానికి యేసు నామమున విడుదల చేస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకును గాక. ఈ రోజు దినాల్లో గొప్ప మార్పు ఈ నామలో విడుదలవును గాక ప్రార్థిస్తూ మేరీ గారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని దీవిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క ఎడతగని అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి, సమాధానం, ప్రేమ సమాధానకు అత్తగా దేవుడు మేరీ గారి కుటుంబమునకును, ఈ బ్లాక్ లో ఉన్న వారందరి కుటుంబమునకును సదాకాలం తోడయుండి ఆశీర్వకరంగా మార్చుని గాక. ఆమె. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.
స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి వానను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి వానను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మైక్ మీ దగ్గర ఉంది కదా. 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనము ధ్యానం చేద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రథమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదేమి ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలండి. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యము ఆలోచించినట్లయితే బెత్లెహేము అనే ప్రాంతములో వారు పొలములో ఉండి గొర్రెలను రాత్రి వేళ తమ మందను కాచుకొనిచూ ఉన్నారంట. అలాంటి పరిస్థితుల్లో గాబ్రియేలు అనబడినటువంటి దేవదూత వారి దగ్గరకు వచ్చి నిలిచి వారితో మాట్లాడుతున్నప్పుడు
వారు మిక్కిలి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే వారి చుట్టూ దేవుని యొక్క మహిమ అనే వెలుగు ప్రకాశించింది. అది ఈ లోకంలో కనిపించేటువంటి వెలుగు కాదు, అది సాక్షాత్తు పరలోకం నుండి ప్రభువు సృష్టికర్త దేవుడు పంపించినటువంటి ఆ మహిమ కలిగినటువంటి తేజస్సుతో నిన్నటువంటి వెలుగు. ఆ ప్రత్యక్షత చూడగానే, ఆ ప్రత్యక్షతలో దేవదూత ఉన్నప్పుడు భూతమని దయ్యమని భయపడ్డారు. సహజంగా మనం కూడా మన నీడ ఏదో ఒక రూపంలో కనిపిస్తే మనం ఏమవుతాం? భయపడతాం. మన నీడే మనకి భయాన్ని పుట్టిస్తుంది. వాస్తవానికి అది దెయ్యం కాదు, వాస్తవానికి అది భూతం కాదు. ఆ భయం అనేది మన హృదయం, మన మనసుకు తట్టినప్పుడు కూర్చున్నా నుంచున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భయం మనల్ని పట్టి పీడిస్తుంది. అయితే దూత ఉందని, వెలుగుందని, దేవుడున్నాడని, వారు ఒక సందేశంతో, ఒక వర్తమానంతో వచ్చారని ఈ గొర్రెల కాపరికి తెలియదు కాబట్టి వారు ఆ సమయంలో భయపడ్డారు. అయితే వారిని ధైర్యపరిచి వారి భయాన్ని పోగొట్టడానికి దేవదూత భయపడకుడి అని చెప్పింది. ఎందుకు? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. ఏంటి సువర్తమానం అంటే, దావీదు పట్టణములో నజరేతు అనే ఊరిలో బెత్లెహేము అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, రక్షించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ చీకటి దినాలు తొలగించబడతాయి, వెలుగు దినాలు మీకు మరలా ప్రాప్తించాయి అని చెప్పగానే ధన్యులం ధన్యులం, మా జీవితంలో మంచి సువర్తమానం తీసుకొచ్చారని చెప్పి వారు మహా ఆనందంతోనూ సంతోషంతోనూ ఈ సువర్తమానం వినగానే వారందరికి కూడా దేవుని యొక్క వార్త వినగానే ఇష్టం కలిగింది. ఏంటండి? ఇష్టం కలిగింది. మేము కూడా వెళ్ళాలి, ఆ యేసును దర్శించాలి, ఆ యేసు బాలుణ్ణి చూడాలి అనే ఆశ కలిగింది. అలాగే మన ప్రియులు ఏం పేరు? మీ పేరు అయ్యా? తిరుమలేశ్వర గారు. తిరుమలేశ్వర గారికి ఈరోజు ఈ గొర్రెల కాపరులకు అందిన వార్త మీకు కూడా అందిస్తున్నాం. మీ కొరకు లోకరక్షకుడైన యేసే పుట్టాడు, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడటానికి, మీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చడానికి, మీ కోరికలు తీర్చడానికి, మీ సమస్యలను తొలగించడానికి, మీకు మీ కుటుంబానికి ప్రభువు సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా దేవుడు మీ కుటుంబంలోకి వస్తున్నాడు. దేవ స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆయన రక్షకుడు అన్నారు, విమోచకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో మనందరికీ ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఈ లోకంలో చనిపోతే ఎటుపోవాలో తెలియదు, గమ్యము తెలియని ప్రజలుగా ఉన్నారు. అందుకని ఒకడు ఊరికి పోవు త్రోవను మర్చిపోయినట్టుగానే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తామనేది మనకి అవగాహన లేకుండా ఉన్నాం. అలాంటి ప్రజలకు ఈరోజు ఈ లోకంలో జీవించే జీవితము ఇది శాశ్వతమైన జీవితం కాదు, మరొక లోకం ఉంది, మరొక జీవితం ఉంది, అది నిత్య రాజ్యం అని చెప్పి ప్రభువు తెలియజేశాడు. ఈ మాట వినగానే గొర్రెల కాపరులు వెళ్ళి వెంటనే ఆయన జన్మించినటువంటి జన్మస్థలానికి వెళ్ళి ఈ కాపరులు ఆయనకు సాగిలిపడి ఆయనకు మొక్కి, మా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చుతున్నావు, మేము ధన్యులమని చెప్పి కృతజ్ఞతతో వారు కానుకలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భాల్లో తిరుమలేశ్వర గారు లాంటి వారికి కనిపించిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.
అలాగే 1992 సంవత్సరంలో మేము కూడా ప్రభువుని ఎరగకుండా జీవించాం. ఆశ్చర్యరీతిగా 94 సంవత్సరంలో ప్రభువు మమ్మల్ని దర్శించాడు, మాకు మారు మనసు ఇచ్చాడు, రక్షించాడు. మీలాంటి వారికి రక్తం సువార్త చెప్పమని నడిపించాడు. ఈ సువార్త మనం వింటున్న మీకు కూడా యేసు మీద, ఆయన మాటల మీద విశ్వసించండి, మీ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడికి మా తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే మాట వినగానే గొర్రెల కాపరులు తమ మందను విడిచిపెట్టి, గొర్రెలను విడిచిపెట్టి, దొడ్డును విడిచిపెట్టి అందరూ కూడా ఏకాత్మతో కలిసి వెళ్ళి నీవు ఉన్నటువంటి జన్మస్థలాన్ని తెలుసుకొని నీకు మొక్కి సాష్టాంగపడి ప్రభువా నీకు కృతజ్ఞత కానుకలు సమర్పించి అత్యానంద భరితులై నేను లోకరక్షకుడైన యేసును చూశాను, మీరు కూడా వెళ్ళండి అనేకులకు ప్రచారం చేస్తారు ప్రభా. అలాంటి బాధ్యత ఈరోజు మాకు ఇచ్చారు. తిరుమలేశ్వర గారి కుటుంబాన్ని దర్శించడానికి వచ్చాం. ఈ నూతన గృహంలో రక్షకుడగా యేసయ్య నీ సన్నిధి ఉంచండి, రక్షణ కార్యం జరిగించండి. ఇవి నూతన కట్టుకునే గృహానికి ఏమైతే కావాలో ప్రతి అవసరాలు వారికి తీర్చండి. ఇంతవరకు కట్టుకోవడానికి మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. ఇంకా పనులు జరుగుతుండగా ప్రతి అవసరాలు తెచ్చండి, ప్రతి అక్కర తెచ్చండి. తిరుమలేశ్వర గారిని, తన భార్యను, వారి పిల్లల్ని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ చిత్తమైతే మరొకసారి ఈ గృహప్రవేశ కార్యక్రమంలో కూడా మేము పాల్పొందినట్లుగా సహాయం చేయండి. వీరు ప్రవీణ్యం సహోదరుడు ద్వారా ఈ కుటుంబాన్ని దర్శించే భాగ్యం, వారికి ఈ సువార్తమానం అందించే కృప నీ దాసులుగా మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మరలా తిరిగి 19వ తారీఖున జరగనున్న క్రిస్మస్ సెలబ్రేషన్ ఆరాధన కార్యక్రమంలో, సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఈ బ్లాక్లో ఉన్న అందరూ కూడా పాల్పొందులకు నడిపించమని ప్రార్థన చేస్తూ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఎడతగని అన్యమైన సహవాసం, ఆయన సన్నిధి, సమాధానం, ప్రేమ సమాధాన కర్తగా దేవుడు ఎల్ల వేళలా మీకు తోడేయండి, ఆయన ఆశీర్వించి నడిపించని కాక. ఆమె. అందరికి వందనాలండి.